తమరు మమ్మల్ని అందరినీ పంపించి అనేక దేశాలు చూశాక మార్పు వచ్చింది, సంస్కరణ తీసుకొచ్చారు. దాని ఫలితాలు వాళ్ళు అనుభవిస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే రోడ్ నెట్వర్క్ ఎలా చేశారో వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా గతంలో మా చిన్నప్పుడు ఏదైనా కాలువలు ఉంటే ఎకరానికి ఒక బస్తా ధాన్యం పెట్టుకుని కాలువలు బాగు చేసుకునేవాడు. ఇవాళ అన్ని ప్రభుత్వం మీద పెట్టి నోట్లో చలువడి పెట్టను అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయటం లేదు. ఇవాళ ఏదైతే తమరు 75,000 కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అంటున్నారు, సంవత్సరాల తరబడి పొలంగా ప్రాజెక్ట్ ఖర్చు పెరిగిపోతా ఉన్నాయి. రైతుల భాగస్వామ్యం తీసుకోవడానికి ఇప్పుడు 20,000 కోట్లు సాలీని తాగేస్తున్నారు సార్. సారా బ్రాండీలు తాగేవాళ్ళు 20,000 కోట్లు తాగేస్తున్నారు. కనీసం దాంట్లో కొంత పెట్టుబడి ఇటు మార్చి ఈ నీటి వనరులో ఎవరైతే లబ్ధి పొందబోతున్నారో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్, ఒక ఎకరం భూమిలో వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది కాస్ట్. ఎప్పుడైతే నీరు ఇచ్చారో అది 20 లక్షలకు 30 లక్షలు పెరిగిపోతుంది. దానివల్ల లబ్ధి పొందబోతున్నారు. ఆ లబ్ధి పొందే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఏదైనా ప్రయత్నం చేయగలరా అని ఆలోచిస్తారని అడుగుతా ఉన్నాను సార్.